దేవుని మాటలో శక్తి ఉన్నది. వాటిని వినడం ద్వారా విశ్వాసము కలుగుచున్నది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలమంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద ఉంచబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయనకు మొరపెట్టడానికి, ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 119వ కీర్తన 11వ వచనము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని మాటలు ఎల్లప్పుడూ మన హృదయంలో ఉండవలెను. ఆత్మయు జీవమై ఉన్న ప్రభువు మాటలు మన హృదయమందును జీవితమందును నాటుకొనవలెను. అనేకలు హృదయమందు దేవుని వాక్యములకు బదులుగా చేదు వైరాగ్యమును, క్షమింపరాని స్వభావమును నింపుకొని ఉంటున్నారు. కొందరు హృదయంలో జారత్వపు ఆత్మలు స్థావరము ఏర్పాటు చేసుకుని ఉన్నవి. ఎవరైతే దేవుని వాక్యమునకు ప్రథమ స్థానం ఇచ్చి వాటి ప్రకారము తమ్మును తాము సమర్పించుకుంటున్నారో వారి జీవితము శాంతి సమాధానాలతో నిండి ఉంటుంది. మన ధ్యానాంశము 119వ కీర్తనలో ఉన్నది. ఇందులో 176 వచనములు ఉన్నవి. అవన్నీ కూడా ధర్మశాస్త్రము, బైబిల్ గ్రంథం యొక్క ఆధిక్యతను తెలియజేయుచున్నవి. దేవుడు తన మాటలను బైబిల్ గ్రంథమునందు మన కొరకు రాసించినారు. ఇది మానవ కోటికి దయచేయబడినవి. దీని విలువను మనం గ్రహించి వీటి ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు తప్పకుండా ఆశీర్వదించబడతారు. దేవుని మాటలు బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటె తేనె దారల కంటేను మధురమైనవి. బైబిల్ మాటలను మన హృదయమందు భద్రపరుచుకుని పాపం నుండి దూరముగా పారిపోవాలి. మన హృదయంలో బైబిల్ మాటలు ఉంటే, బైబిల్ వాక్యం ఉంటే, దేవుని వాక్యం ఉంటే మన హృదయాన్ని మనం భద్రపరుచుకుంటున్నట్టే. దేవుని వాక్యం హృదయంలో ఉంచుకున్న వారు పాపమునకు దూరముగా పారిపోతారు. పాపపు ఊబుల నుండి వారు పడిపోకుండా తప్పించుకుంటారు. దేవుని వాక్యము పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీ పాదములకు అది దీపముగా నిన్ను కాపాడుతూ ఉంటుంది. నీ త్రోవకు వెలుగై నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుని పాపం నుండి దూరముగా, శాపం నుండి దూరముగా, శాంతికి సమాధానానికి దగ్గరగా మనం ఉందాము. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలం నేను మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రము. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని మీరు సెలవిస్తున్నారయ్యా. మీ ధర్మశాస్త్రమును అనుసరించి మేము నిర్దోషంగా నడుచుకున్నట్లు మీరు సహాయం చేయండి. మేము పాపం చేయకుండా ఉండినట్లు మా హృదయంలో మీ వాక్యాన్ని ఉంచుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ ఉదయకాలం ప్రార్థన లేక వేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యము, ఆయుష్ను దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకుని పాపం చేయకుండానట్లు నైనా భక్తి జీవితాన్ని నేను పాడు చేసుకోకుండా నైనా ప్రభువా మీకు ఇష్టమైన జీవితం మేము జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నేను బలపరచండి. మీ వాక్యము చేత నింపి బాగు చేయండి. ప్రతి బలహీనలను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీకు కంచి వేయండి, రక్షించండి ప్రభు. రక్షణ మార్గంలోనికి రావడానికి మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, పసి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెలలు నిండేంత వరకు మీ కాపుదల కనుదృష్టి అనుగ్రహించి చక్కని ఫలాన్ని అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనుదృష్టి వారి మీద నిలిపినైనా ఆ బాధల నుండి నైనా విడిపించడానికి మీ శక్తిని వారికి అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని బిడ్డల యందు మీ దయా కిరీటం ధరింపజేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మీకు వందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరునైనా మీ మాటకు లోబడి వారి జీవితాల్లోనైనా దేవా స్తోత్రం నైనా మీ వాక్యం చేత కట్టబడి మీ వాక్యం చేత నడిపింపబడే భాగ్యాన్ని అనుగ్రహించండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీకు స్తోత్రాలు. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఉదయం ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతలు యేసు నామములో తీర్చి అందరి పట్ల మీ కృపను అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు మీరు దయచేస్తారని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మాటలు వినండి, దేవుడి మార్గంలో నడవండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. ఆమెన్.